భీమిలిలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మాజీ మంత్రులు గంటా అవంతి మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గంటాపై అవంతి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రసవత్తర పోరు కనిపిస్తోంది. ముఖ్యంగా భీమిలిలో ఈసారి రాజకీయం హై వోల్టేజ్ ని తలపిస్తోంది. గురు శిష్యులు పోటీ పడ్డం భీమిలి నియోజకవర్గ ఫలితాలపై ఉత్కంఠ రేపుతోంది. భీమిలి రోడ్ షోతో ప్రచారంలో దూకుడు పెంచిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆయన గురువు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై విమర్శలు చేశారు. గంటా ప్రతిసారి నియోజకవర్గం మారితే గెలిపించడానికి ప్రజలు ఈసారి సిద్ధంగా లేరని అన్నారు. అసలు ఎందుకు ప్రతిసారి నియోజకవర్గాలు మారుతున్నారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు ఆయన మాయమాటలు నమ్మే పరిస్థితి ఈసారి లేదన్నారు అవంతి శ్రీనివాస్. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు గంట ఏమాత్రం తీసిపోరంటూ ఫైర్ అయ్యారు ఆయన. నార్త్ నియోజకవర్గంలో కరోనా టైంలో కూడా పట్టించుకోలేదు, 5 సార్లు కూడా వెళ్ళలేదు. మరి స్టీల్ ప్లాంట్ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు టికెట్ కూడా ఇవ్వలేదు. ఒక ఆల్కాలు ఎలకాలు పట్టుకుని 4 సార్లు బతున్నాడు. లాస్ట్ లిస్టులో పాపం తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు గంట 5 ఎన్నికలు చేశారు. అందులో పోటీ చేసిన దాంట్లో మళ్లీ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 2014లో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచిన గంట 2024లో మళ్లీ ఇదే సీటు ఎంచుకున్నారు. లాస్ట్ టైం ఎన్నికల్లో భీమిలి నుంచి వైసీపీ తరఫున అవంతి గెలిచారు. ఈసారి కూడా అవంతినే పోటీలో దించింది వైసీపీ అధిష్టానం.